నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ఈ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా వెంకటగిరికి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయం. నివాళులు అర్పించిన పలువురు నేతలు. కాంగ్రెస్ శాసనసభాపక్షం ధాటికి తట్టుకోలేక సభను వాయిదా వేశారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆగ్రహం. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ప్రైవేటు టీచర్లు, గన్ పార్క్ వద్ద అడ్డుకొని స్టేషన్కు తరలించిన పోలీసులు. ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శ. మెదక్ జిల్లా వెల్దుర్తిలో ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి పీపీఈ కిట్లు అందించిన బీజేపీ నేతలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూసిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయం నెల్లూరు జిల్లా వెంకటగిరికి చేరుకుంది. ఆయనకు పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించారు. దుర్గాప్రసాద్ భౌతిక కాయానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తనకు బల్లి దుర్గాప్రసాద్తో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కాంపాలెం ప్రాంతంలోని తోటలో బల్లి దుర్గాప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నాయి. అనారోగ్యంతో మరణించిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ బాబు, వెంకటేశ్వరరావు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ శాసనసభాపక్షం ధాటికి తట్టుకోలేక సభను అర్ధాంతరంగా వాయిదా వేసి పారిపోయారని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం అడిగే ప్రశ్నలకు కేసీఆర్ దగ్గర సమాధానాలు లేకే సభ నుంచి పరారయ్యారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడ్డాక సిఎల్పి నేత భట్టి, ఎమ్మెల్యేలు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేక టీఆర్ఎస్ ప్రభుత్వం పారిపోయిందన్నారు. 6 నెలల తర్వాత సభా సమావేశాల సందర్భంగా జరిగిన బీఏసీ మీటింగులో 28 వరకు అసెంబ్లీ జరుపుతామని చెప్పి అవసరమైతే ప్రతిపక్షం అడిగినన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎప్పటిలాగానే సిఎల్పిని తట్టుకోలేక సభను వాయిదా వేసుకున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సమస్యలపైన మాట్లాడలేక పారిపోయిందని చెప్పి సిఎల్పి పక్షాన చెప్తా ఉన్నాం. శాసనసభ సమావేశాలు 6 నెలల తర్వాత మొదలుపెట్టిన రోజు బీఎస్సీలో
28వ తారీఖు దాకా శాసనసభ నడుపుదాం. ఆ తర్వాత కూడా ప్రతిపక్షాలు సమస్యల్ని ఇచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ ప్రజా సమస్యలపైన వాళ్ళు ఎన్ని రోజులు అడిగితే అన్ని రోజులు నడుపుదామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పటిలాగానే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తట్టుకోలేక మాట్లాడలేక ఇవాళ తోకముడిచి 4 రోజులకే శాసనసభని వాయిదా వేసుకొని శానిటైజ్ చేసుకొని వెళ్ళిపోయారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము. కేవలం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున అప్పులు తీసుకురావటం కోసం FRBM అనేటువంటి యాక్ట్ని అమెండ్ చేసుకోవటం కోసం మాత్రమే ఈ సభా సమావేశాలు పెట్టుకొని తనకు కావాల్సినటువంటి అప్పులు తెచ్చుకోవడానికి కావాల్సిన విధంగా ఈ యాక్ట్ని చేసుకొని ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అప్పుల పాలు చేయటం కోసం మాత్రమే ఈ శాసనసభ సమావేశాలని ఈ ముఖ్యమంత్రి గారు వినియోగించుకున్నారు. ప్రజల పక్షాన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈరోజు కృష్ణా నది జలాలపైన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 203 ఇష్యూ చేసి రోజుకి దాదాపు పర్ డే 11 TMCల నీటిని శ్రీశైలం పైనుంచి తోడుకొని పోవడానికి వాళ్ళు తమ సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి ప్రైవేటు టీచర్లు యత్నించారు. గన్ పార్క్ వద్ద వారిని పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో టీచర్లు తరలివచ్చారు. అసెంబ్లీ గేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన టీచర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. లాక్డౌన్ కారణంగా 6 నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కేసీఆర్ తమను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. తమకు 6 నెలలుగా యాజమాన్యాల నుంచి రావాల్సిన జీతాలు చెల్లించేలా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన ప్రైవేటు టీచర్లు అసెంబ్లీని ముట్టడించారు. కరోనా కారణంగా 3 లక్షలకు పైగా ప్రైవేటు టీచర్లు నిరుద్యోగులుగా మారిపోయారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తోందని ఆమె విమర్శించారు. నిరుద్యోగ సమస్యపై మాట్లాడనివ్వలేదని, అలాగే వర్షాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రైవేటు టీచర్లు, చేనేత కార్మికులు, పేదల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎన్నో సమస్యలున్నాయని, కరోనా పేరుతో అసెంబ్లీని సమావేశాలను అర్ధాంతరంగా ముగించడం చాలా దారుణమన్నారు. అసెంబ్లీకి ముందు కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు, కానీ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల్ని అవమానకరంగా మాట్లాడారు అని చెప్పారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెప్పనివ్వలేదని విమర్శించారు. ఇందాక మా సిఎల్పి నేత చెప్పినట్టుగా ప్రతి అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు ఆర్భాటపు ప్రకటనలు, మీ ఇష్టం ఉన్నంతసేపు మాట్లాడతాం, ఎన్ని సమస్యలైనా చర్చిస్తాం, ఎంతైనా టైం ఇస్తామనేమో స్టార్టింగ్ రోజు. ఈరోజు చూస్తే జరిగినటువంటి 8 రోజులలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లేవు, 0 అవర్ మాకు ఇచ్చేది లేదు. బిల్లుల మీద మాట్లాడమంటారు, వాళ్ళకి నచ్చిన బిల్లులు పెట్టుకున్నారు, పాస్ చేసుకున్నారు. మాట్లాడితే అత్యంత ఘోరంగా, అవమానకరంగా, హ్యూమిలేషన్ చేసే విధంగా వాళ్ళ మంత్రులు మమ్మల్ని తిట్టడము, లేదా వాళ్ళ సభ్యులు వాళ్ళని వాళ్ళు డబ్బా కొట్టుకోవడం. ఇంతకంటే ఈ అసెంబ్లీలో జరిగింది గొప్ప ఏం లేదు. కాబట్టి ఆ రోజు కరోనా ఈ జరిగినటువంటి అసెంబ్లీలో మేము ఆ రోజు కరోనా గురించి మాట్లాడితే మాస్కులు లేకుండా పనిచేస్తాం, కరోనా రానియమని ఆ రోజు చెప్పిండ్రు.
ఈ రోజేమో కరోనా వస్తుందని చెప్పి మళ్ళీ వాయిదేసుకొని పోయినరు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారిని ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాము, ఇంత జాగ్రత్తలు తీసుకుంటేనే దాదాపుగా 100 మందికి కరోనా వచ్చింది, మేము అసెంబ్లీని వాయిదేసుకుంటున్నాం నిరవధికంగా అని చెప్పిండ్రు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మూల ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంది అంటే, మీరు ఇన్ని రోజులు చేసినటువంటి టెస్టులన్నీ కూడా చాలా తక్కువ తప్పుడు లెక్కలు చెప్పారు అనేది ఈరోజు అర్థమవుతుంది. కరోనాకు కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామనే మీరు అసెంబ్లీని పెట్టారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు వేసేటువంటి ప్రశ్నలకు కానీ లేదా ప్రజలు ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు రకరకాల సెక్షన్స్ ఉద్యోగులు కానీ లేదా ప్రజలు కానీ చూస్తున్న వాటికి చర్చించలేక, ఇవాళ ప్రతిపక్షాలు మేము అడిగేటువంటి వాటికి జవాబు చెప్పలేక, మాకు కనీస అవకాశం ఇవ్వలేక మరి పారిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మా సిఎల్పి నేత గారు అసెంబ్లీలో జిహెచ్ఎంసీ గురించి మరి చారిత్రాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని చెప్తుంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అవమానపరిచే విధంగా, మీకేం తెలియదు అనే విధంగా, అయ్యా మీకున్నట్టుగా బొమ్మిని తిమ్మి చేసేంత నాలెడ్జ్ మాకు లేదు, కానీ వాస్తవాలను కూడా ఒక్కొక్కసారి చెప్పలేనటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము. ప్రతిసారి అయ్యా కొడుకులు ఇదే రకంగా మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు. మీరు 72,000 కోట్లు పెట్టి ఏం చేసిర్రంటే పార్కులు చెప్పారు, లాటరీలు చెప్పారు, బాత్రూమ్లు చెప్పారు హైదరాబాద్లో. మరి ఒక్కటన్నా ఇందాక మా భట్టి గారు చెప్పినట్టు లేదా మా అసెంబ్లీలో అన్న మాట్లాడినట్టుగా ఒక్కటన్నా. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్లకు పీపీఈ కిట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆరోగ్య కేంద్రంలో వర్షపు నీరు చేరిందని, దీనిని పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి చెందుతోందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావు, నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాయి. తెలంగాణ విమోచన దినం ఏదైతే సెప్టెంబర్ 17 ఉందో అదే రోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కావడం చాలా శుభ పరిణామం. ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎక్కడ కూడా వేడుకలు చేయకూడదు, ప్రజలకు అవసరమైన విషయాల్లో సాయపడండి, పేదవాళ్లకు, ఆరోగ్య కార్మికులకు, ఇటువంటి వాళ్ళకు సాయపడాలనే ప్రధానమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండలంలోని ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లకు పీపీఈ కిట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా బాధాకరం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒక ఆరోగ్యశాల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. నేను చెప్తా ఉన్నాను, మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడేది, మొన్న నర్సాపూర్ ఫారెస్ట్ ఇనాగ్రేషన్కి వచ్చి మాట్లాడింది, తెలంగాణ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది అంటున్నాడు. ఇక్కడ మేము చెప్పేది మీ నియోజకవర్గానికి ఆనుకొని ఉంటుంది, హైవేకి ఆనుకొని ఉంటుంది ఈ మండలం, వెల్దుర్తి మండలం. ఈరోజు ఇక్కడ ఆరోగ్య కేంద్రంలో మొత్తం కూడా నీళ్లు నిండిపోయినాయి. అందుకనే మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎవరికైనా కరోనా వచ్చినా, వాళ్ళ ఆరోగ్య సమస్య వచ్చినా దయచేసి మీరు ప్రభుత్వ హాస్పిటల్లో చేరండి, ఇక్కడ ఉన్న సమస్యలు మీకు అర్థమవుతాయి. ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడ డాక్టర్లను తిట్టుకునే పరిస్థితి ఉంది. ఈరోజు వెల్దుర్తి ఆరోగ్య కేంద్రం మొత్తం కూడా చెరువును తలపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఆ నీళ్లు క్లీన్ చేసుకున్నా ప్రజలకు ఆరోగ్య వ్యవస్థను చూడాలన్నా అనేది అయోమయంలో ఉన్నారు. మదన్ రెడ్డి గారికి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు ప్రజలు ఓట్లేసి 2 సార్లు గెలిపించారు, కానీ ఇప్పటిదాకా కనీసం మీరు ఇటువంటి ఇంత కరోనా సమయంలో కూడా ఆరోగ్య కేంద్రాలను పట్టించుకోకపోతే ప్రజలకు మీరు ఏం సేవ చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. ఇది ఆరోగ్య కేంద్రమా లేదా అడవిలో ఉన్నామా అనే ఒక అనుమానం మాకు వ్యక్తం అవుతూ ఉంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా. ఈరోజు గ్రామాలలో అవినీతి, పట్టణాలలో అవినీతి. ముఖ్యమంత్రి గారు మాత్రం అసెంబ్లీలో మాట్లాడుతూ పెద్ద భాషలు ఇస్తారు. ఈరోజు దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో చేరే వరకు అందరూ కూడా షేర్ చేయాలి. ఈ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారి కొడుకైన కేటీఆర్ గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి నియోజకవర్గం పరిధిలోని మదీనాగూడలో మంజీరా పైప్ లైన్ మరమ్మతు పనులు పూర్తి కాకుండానే మంజీరా నీటిని సరఫరా చేశారు జలమండలి అధికారులు. ఈ క్రమంలో గత అర్ధరాత్రి 2 గంటల నుంచి మంజీరా నీరు లీక్ అయి మదీనాగూడ జాతీయ రహదారి పక్కన మహాలక్ష్మి ఆర్కేడ్, స్పెన్సర్స్ బిల్డింగుల సెల్లార్లో నిండిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బిల్డింగులో ఉన్న నివాసితులకు విషయం తెలిసేలోపే సెల్లార్లోకి అడుగుల మేర నీరు చేరింది. 70 కార్లు, 100 ద్విచక్ర వాహనాలు నీట మునిగి భారీ నష్టం ఏర్పడింది. అపార్ట్మెంట్ వాచ్మెన్ కుటుంబీకులు క్షేమంగా బయటపడ్డారు. అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా నీరు సరఫరా చేయడంపై స్థానికులు, అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 o'clock బస్ట్ అయిపోయిందండి. జిహెచ్ఎం ఇట్స్ నాట్ లీక్ 2 రోజుల నుంచి జరుగుతుంది. పెద్ద పైప్ లైన్ ఉంది ఇక్కడ మంజీరా వాటర్ 2 రోజుల నుంచి లీక్ అవుతుంది. దాన్ని రెక్టిఫై చేస్తున్నారు వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలియదు. తవ్వారు, అక్కడికి జేసీబీ కూడా లోపల పడిపోయింది. నిన్న రాత్రి ఒక్కసారి బ్లోఅవుట్ అయిపోయి వితిన్ 15 minutesలో 10 feet వాటర్. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ చూడొచ్చు మీరు. అక్కడ పక్కన సెల్లార్స్లోకి వెళ్ళిపోయింది, ఆ పక్కన అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. వాచ్మెన్ వచ్చి తలుపులు కొట్టే వరకు మేము వచ్చి వెహికల్స్ బయట దిద్దామనే తప్పటికి ఆల్మోస్ట్ కింద సెల్లార్ అంతా బ్లాక్, కింద సెల్లార్ మొత్తం మునిగిపోయింది. సో ఇంత డ్యామేజ్, వెహికల్ చూస్తున్నారు ఎంత డ్యామేజ్. ఇక్కడ ఈ పక్కనే వాటర్లో దిగుదామన్నా కూడా ఒక భయం. ఈ కరోనా పక్కనే ట్రీట్మెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఇక్కడ గ్లౌజెస్ కూడా మీకు చూస్తున్నారు, వాటర్లో ఫ్లోటింగ్ గ్లౌజెస్. ఈ వాటర్లో దిగుదామన్నా ఒక భయం. ప్లస్ ఇంకోటి మా ఎలక్ట్రిసిటీ మీటర్స్ అన్ని కింద ఉన్నాయి. అవి కూడా షార్ట్ సర్క్యూట్ ఎక్కడ అవుతాయని ఎలక్ట్రిసిటీ బంద్ చేసాం. ఇప్పుడు ఇది చూస్తే మీరు ప్రస్తుతానికి అయితే మాకు డ్రింకింగ్ వాటర్ లేదు. మేము ఏ బ్లాక్ కాబట్టి ఎట్లా సమ్హౌ మేనేజ్ టు కమ్అట్. బి బ్లాక్ వాళ్ళు ఇంకా వాళ్ళు దిగడానికి కూడా కష్టంగా ఉంది, వాళ్ళు రాలేరు కూడా బయటికి. వెహికల్స్ అన్ని ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చాయి, హెవీ డ్యామేజ్. 2 wheelers ఒక 80-85 ఉంటాయి, కార్లు అయితే ఒక 30 above ఉంటాయి. అంత డ్యామేజ్ అండి. వాచ్మెన్ పాపం అతని ఫ్యామిలీ మొత్తం వస్తువులన్నీ కొట్టుకోపోయాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, అవన్నీ వాచ్మెన్ వస్తువులే. సో సమ్హౌ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇప్పుడు మెట్రో వర్క్స్ వచ్చి అదేదో కనెక్షన్ దానికి జాయింట్ అయ్యడం కాదు, మేజర్ పైప్ లైన్ వేసి వాళ్ళు ఇంకోసారి ఫ్యూచర్లో రైజ్ అవ్వకుండా చూస్తే దట్ వుడ్ బి గుడ్. ఫ్రైడే అని చెప్పిరంట. మరి నిన్న మండే రాత్రి నా ఫోన్ అక్కడ ఉంది. మరి మండే రాత్రి మరి కనీసం ఇక్కడ ఉన్న స్థానిక వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెడ్ ఆఫీస్ చెప్పాలి కదా ఇక్కడ రిపేర్ ఉందని చెప్పకపోవడంతో వాటర్ ఓపెన్ చేస్తే 10 నిమిషాల్లో సెల్లార్ మొత్తం నిండిపోయిందంట. ఈ అధికారులు మత్తు నిద్రలో ఉందా, టీఆర్ఎస్ ప్రభుత్వం మత్తు నిద్రలో ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎక్కడ చూసినా కానీ పరిస్థితి ఇదే. ఇప్పుడు బాధ్యులు అంతగానో లాస్ అయింది, మరి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. మరి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటా, మరి ప్రభుత్వమా? మరి ఈ పరిస్థితిలో, కోవిడ్ పరిస్థితిలో ఉద్యోగాలు పోయినాయి చాలామంది. వాళ్ళు ఇంట్లోనే ఉంటుర్రు, వాళ్ళ ఇంటి దగ్గరనే పని చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. ఇలా దాదాపు 80% సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి వాళ్ళకి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇక్కడ ఇదొకటే కాదు, ప్రభుత్వం మత్తు నిద్రలో ఉంది. ఇదే కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అట్లాగే ఉంది. వాళ్ళు రాత్రి 1 o'clock నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా నీళ్లు తీయకుండా వాళ్ళు టైంపాస్ చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో టీఆర్ఎస్కు చెందిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, ఆయన ఆలోచన విధానానికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరానని, చివరి వరకు టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాలు అవాస్తవాలని, వాటిని నమ్మకూడదని తేల్చి చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోని అగ్రగామిగా నిలబెట్టేందుకు మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగస్వామి కావడమే తన ధ్యేయమని హనుమాన్లు అన్నారు. దాదాపు 4 నెలల నుంచి ఈ నీలాద్రి అడవి ప్రాంతంలో కానీ, లేకపోతే చెరిగిపల్లి అడవి ప్రాంతంలో కానీ, లేకపోతే ఎర్రగుంట దగ్గర కానీ, ఈ లాక్డౌన్ కాలంలో ఈ గుళ్ళు మూసేయటం వల్ల ఇక్కడ ఉన్న మూగజీవాలకి ఆహార కొరత ఏర్పడడం అందరికీ తెలిసింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గత 4 నెలల నుంచి వారానికి ఒక 3 సార్లు ఇక్కడికి వచ్చి వీటికి పళ్ళు, ఆహారం, అలాగే వాటికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఈ రోజుకి 4 నెలలు దాదాపు పూర్తయినాయి. వాటి దృష్టిలో ఉంచుకొని ఏదైతే ప్రీతం కేసీఆర్ గారు చెప్పినట్టు ఎక్కడైతే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 4 నెలల క్రితం ఇక్కడ మనం దాదాపు 100 మొక్కలు, జామ మొక్కలు కానీ లేకపోతే ఉసిరి మొక్కలు కానీ వేయటం జరిగింది. అది ఈరోజు ఇక్కడ గార్డ్స్ కూడా ఏర్పాటు చేసి వాటి సంరక్షించే బాధ్యతగా మేము తీసుకున్నాం. ముఖ్యంగా అడవుల్లో ఈ చెట్లు నాటడం వల్ల ఈ అడవుల్లో
ఈ చెట్లు కానీ నరకటం వల్ల ఈరోజు కోతులు మనకి ఊళ్ళో వచ్చే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ కోతులు కనుక మనకి ఊళ్ళలోకి రాకుండా ఉండాలంటే మనం అడవుల్లో ఉన్న ప్రాంతాలలో ఈ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఎంతైనా ఉంది. సీఎం కేసీఆర్ గారు నిన్న కూడా చెప్పారు, ఎక్కడ అడవుల్లో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి ఏ కోతులు కానీ లేకపోతే ఏదైనా జంతువులు కానీ బయటికి రాకుండా వాటికి అక్కడే ఆహారం ఏర్పాటు చేస్తే అవి అక్కడే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని అడవుల్లో చెట్లు నరకకుండా ప్రకృతిని కాపాడాలని చెప్పి మీ అందరిని కోరుకున్నాను. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని కేపీఎస్ పాఠశాల ఆవరణలో జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తరగతి గదిలో జాతి నిర్మాణం చేస్తున్న గురువులను సన్మానించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొమ్ము భరతభూషణ్, నవీన్ రెడ్డి, సబిరెడ్డి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. అంటే గురువు మాట ఇంటే ఎట్లా ఉంటుంది, గురువు మాట మనకు ఖచ్చితంగా వినాలి. గురువు అంటే టీచరే కాదు, మనకి ఇంట్లో వంట నేర్పేటువంటి ఆమె గురువే, మన గడబెట్టి దున్ని నేర్పించే వాళ్ళు గురువే. కాబట్టి మనకు తెలియని విషయం చెప్పేటువంటి ప్రతి వారు గురువే. గురువు అంటే టీచర్ అనే ఉద్దేశం. ఒక ఊళ్ళో వెంకటకాలంలో టీచర్ జనరల్గా ఊళ్ళలోనే ఉండేటువంటి వారు. ఇప్పుడు రవాణా సౌకర్యం వచ్చిన వాటి మనం తిరుగుతూ ఉన్నాం. ఒక ఊళ్ళో గురువుని అంతా పిల్లలకు విద్య చెప్పి సాయంకాలం పూట చదువుతున్నటువంటి వాళ్ళకు చదువు నేర్పించాలని ఒక మంచి ఉపాధ్యాయుడు ఉన్నాడు, నేర్పించాలని అనుకున్నాడు. అనుకొని అమ్మ మీరంతా సాయంకాలం చేతికి వెళ్ళి వస్తారు కదా, వచ్చి సాయంకాలం పూట పెద్దవాళ్ళు కూడా మీ భార్య భర్తలు మీరంతా తల్లిదండ్రులు వచ్చి దగ్గర చదువు నేర్చుకోండి అని ఒక మాట చెప్పింటారు. అందరు వెళ్తున్నారంట. కానీ ఒక ఆయన మాత్రం కొంచెం మూర్ఖుడు ఉన్నాడు, ఈ వయసు నాకు చదివేంటి, నేను చదవను అన్నాడు. అంటే చదువుకుంటే అందరినీ సార్లు రమ్మని పిలుస్తున్నాడు, నీవు కూడా వెళ్ళి అడుగు కూర్చో చదువుకోలే అంటే గురువు మాట విని వాళ్ళంతా బాగుపడడానికి గ్యారెంటీ వాడు వాళ్ళ మాట నేను వినాల్సిన అవసరం నేను వినను అన్నాడు. ఈ కాలంలో మనకు ముందు నడిపించేటువంటిది గురువు. తల్లిదండ్రులు మనకు నడక నేర్పిస్తే నడక నేర్పించేటువంటి వాడు గురువు. కాబట్టి ఆ గురువు మాట వినాలి అంటే సరే నీ మాట ప్రకారం ఊకొచ్చి కూర్చుంటా, నేను మాత్రం ఆయన చెప్పిన మాట నేను ఏం నేర్చుకోను, చదివే నేర్చుకోను, నాకు రాదంటే రాదు నేర్చుకోను అని. సరే దాన్ని రోజు వెళ్ళి కూర్చోవడం స్టార్ట్ చేసింది. వెళ్ళిన తర్వాత ఆయన ఆ స్కూల్ ఆడికి వెళ్ళిన తర్వాత పాఠశాల అంటేనే కొన్ని క్రమశిక్షణ నేర్పిస్తారు అని ఒకటే మాట. అయ్యా నువ్వేం చదువు నేర్చుకో, కానీ రోజు వచ్చినప్పుడల్లా మా బడికి వీటికి వచ్చినప్పుడల్లా ఏం చేయాలంటే ఓ బొట్టు పెట్టుకొని రా అన్నాడు. ఇది ఒక్క పని చేయండి, ఏం చేయాలి చదువు నేర్చుకోక బొట్టు పెట్టుకొని రా. సరే బొట్టు పెట్టుకొని వచ్చింది, అదొక అలవాటు అయింది. ఇంక మళ్ళీ కొద్ది రోజులు అయితే బొట్టు పెట్టుకోవాలి, స్నానం చేసినాక బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకో, అదొక్క పని నేర్చుకోవాలి. బొట్టు పెట్టుకో, వేరే ఒక్క స్నానం బొట్టు పెట్టుకో. సరే అన్నాడు. సరే మెల్లమెల్ల మళ్ళీ అలవాటు అయింది. కొద్ది రోజులు ఆయనకు కష్టం అనిపించింది, రోజు స్నానం చేయడం బొట్టు పెట్టుకోవడం కష్టం అనిపించింది. అయినా సరే గురువు చెప్పిన వాటి మాట వినాలి అనుకున్నాడు. తర్వాత ఒకరోజు స్నానం చేయకుండా బొట్టు పెట్టుకోకూడదు, కానీ ఒకవేళ ఒక చేను గారు పొద్దున్నే చేనుకు వెళ్ళేటట్లు ఉంటే కూడా నీవు స్నానం చేయకుండా నీ భార్య టిఫిన్ తీసుకొస్తే నీవు బొట్టు పెట్టుకుని. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కార్యాలయంలో మండలానికి చెందిన ఇంజనీర్ అన్వర్, విద్యుత్ శాఖ ఏఈ రఘుపతులను ఘనంగా సన్మానించారు. మండల ఎంపీడీఓ, సర్పంచులు, ఎంపీటీసీల సమక్షంలో ఇంజనీరింగ్ ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సరోజ ఆదిరెడ్డి, జెడ్పీటీసీ సంధిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ కలుపు నలభై మాజీ మన మా తోటి గ్రామ సర్పంచ్ చేసుకుంటున్నామంటే మనం రిగ్రెట్ ఇంజనీర్స్ సర్వే చేయాలి. అంటే ఇంజనీర్ వీఆర్ గోయింగ్ టు పొజిషన్ నాట్ స్టడీ ఫస్ట్ ఆఫ్ ఆల్. God making for humanity, for general making society. In this place, Allah తెలియజేస్తూ మన విద్యార్థులు మన ఎంపీ ఐపీఎస్ సర్వే నాగరెడ్డి గారు, ఎంపీ సందేశం గారు, మా చైర్మన్ కలుపు నలభై మాజీ మన మా తోటి గ్రామ సర్పంచ్ చేసుకుంటున్నామంటే మనం రిగ్రెట్ ఇంజనీర్స్ సర్వే చేయాలి. అంటే ఇంజనీర్
we are going to position, not a study, first of all. God waiting for humanity, for general making society. ఇంటరెస్ట్ సందర్భంగా తెలియజేస్తూ మన అడ్వకేట్ గారికి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో భారీ వర్షాలకు మరో ప్రమాదం సంభవించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ నెల 15న ఓ కారు నీటిలో కొట్టుకుపోయింది. అది మరవక ముందే వెభళాపురం వాగులో మరో కారు కొట్టుకుపోయింది. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన కాసర్ల లక్ష్మీకాంత్ స్నేహితుని కారు తీసుకొని ఉర్లుగొండకు వెడుతుండగా వాగులో కారు కొట్టుకుపోయింది. మామిళ్లగూడెం వెభళాపురం మార్గ మధ్యలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం గమనించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కారులో ఉన్న లక్ష్మీకాంత్ చెట్టు కొమ్మల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే పోలీసులు అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం వల్లే వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాటర్ వెళ్ళిపోతుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజ్ పొంగి నీటితో కలవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని, దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇట్లా గత 6 సంవత్సరాలుగా ఈ కోడిక కాలువ తీయక చాలా ఇబ్బంది పడుతున్నాము. కాలువ తీయమని పై అధికారులకి, మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి ఎన్నోసార్లు చెప్పాము. ఈటీవీ సీన్ గారికి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. గతంలో ఆయన వచ్చి స్వయంగా చూసి కూడా కేసీఆర్ మన పథకాలు కోడికలు తీయడానికి వచ్చినప్పుడు కాలువ ఇదిగో తీపిస్తాం, అదిగో తీపిస్తాం అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఆ కాలువ తీపిచ్చిందే లేదు, ఆ కోడిక తీసిందే లేదు. మేమేదో చెబుతున్నాం అన్నట్టుగా మా మాటలు పక్క దగ్గర పెట్టేసి వేరే వాళ్ళ మాటలేని కనీసం మాకు ఆ నీళ్ళు పోయే కూడా చూడటానికి అవకాశం కూడా లేదు. సీన్ గారికి ఎన్నోసార్లు ఇంటికి పోయి కూడా చెప్పాము, సీన్ గారు కొద్దిగా కాలువ తీపిండి, నీటిలో పిల్లగాళ్ళు ఉన్నారు, వర్షం వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది అవుతుంది, రోగాలు వస్తున్నాయి, జ్వరాలు. గ్రామం పల్లాడ మండలం. మేము వర్షాకాలం మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. 2-3 సంవత్సరాల నుంచి మా ఇంటి ఎదురుగా ఉన్న గుంటలో నీళ్ళు ఆగుతున్నాయండి. మరి ఎవరికి చెప్పినా కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. ఎంతోమంది వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తాంలే అంటున్నారు, వెళ్తున్నారులే, కానీ వాటిని పట్టించుకునే నాదులు ఎవరూ లేరండి. మరి చీడు పట్టినాయి, తెల్లవారు ఎత్తుకోసుకున్నాం, అందుకని క్లియర్ చేయండి. మా ఇళ్ళ మీదకి వరద వచ్చి పడుతుందండి. ఈ కాలువలు లేవు. సొసైటీ కాడ నుంచి క్లీన్గా చేసి కాలువలు చేసి మా నీళ్లు రాకుండా చేసి ఉపాయం చేయండి మాకు. ఏం జరిగి బాగా వచ్చి 3 గదులు బెడ్రూమ్ దాకా నీళ్ళు వచ్చినాయి. ఉండలేకపోయినా మొత్తం ఎత్తి పడేసినాం సార్. అది కొద్దిగా కాలం అనేది చేయాలి అని చేసాం. తెల్లవారులు నేను చేస్తున్నా సరిపోయిన మా అత్తయ్య మేము తెల్లవారులు నిద్రలేదు. వరద ఫుల్గా వచ్చింది. 3 గదుల నుంచి ఇబ్బంది పడ్డాం బాగా. వచ్చి మొత్తం పళ్ళతో ఎత్తుకోసుకున్నామండి. మా చెప్పులు బొమ్మతులు కథ ఈత నిద్రైపోలేదండి. కాలువలు ఉంటే కాలువల మీద పోయేయటు, కాలువలు లేవా, పోలేవా, మా కొంపల మీద పడ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా వెంకటగిరికి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయం. నివాళులర్పించిన పలువురు నేతలు. కాంగ్రెస్ శాసనసభాపక్షం ధాటికి తట్టుకోలేక సభను వాయిదా వేశారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆగ్రహం. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ప్రైవేటు టీచర్లు. గన్ పార్క్ వద్ద అడ్డుకొని స్టేషన్కు తరలించిన పోలీసులు. ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శ.
మెదక్ జిల్లా వెల్దుర్తిలో ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి పీపీఈ కిట్లు అందించిన బీజేపీ నేతలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.